ఫుల్ సూపర్ టేస్ట్ అయిందండి. పుల్లగా స్పైసీగా మసాలా ఫ్లేవర్స్ తోటి రోజు చాలా రొటీన్ అయిపోతుందండి. లేవ్వడం, వాకిలి నూకడం, ఇల్లు నూకడం, బోళ్ళు తోమడం, వంట చేయడం, మళ్ళా తినడం, పడుకోవడం, లేవడం. ఇదే అయిపోతుందండి. అసలు రోజు రొటీన్‌గా అనిపిస్తుంది. ఇట్లా రొటీన్‌గా ఉండే బదులు ఏదన్నా వర్క్ చేద్దామంటే ఎక్కడ చేద్దామో అర్థం కాదు. ఏ వర్క్ చేద్దాం అనేది అర్థం కాదు. పోనీ పక్కూరికెళ్ళి చేద్దామా అంటే బస్‌ల ప్రాబ్లమ్. ఇంకేం చేయమంటారు చెప్పండి? ఆడోళ్ళంటే ఏం పని చేయరు, ఇంట్లోనే ఉంటారని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న మగాళ్ళైతే అంటారండి. ఇంట్లో ఉంటావు అంటే ఇంట్లో ఎన్ని పనులుంటాయి చెప్పండి. 1,00,000 పనులుంటాయి గదండీ! ఇది నేనంటలేనండి, నా మాట గాదు. అసలు ఒకరోజు ఇంట్లో ఉన్న పనులు మొత్తం అబ్బాయిలను జేయమంటే అసలు అర్థమైతది. ఇంట్లో ఎన్ని పనులు, ఎన్ని వర్క్స్ ఉంటాయో అవన్నీ ఎట్లా హ్యాండిల్ జేయాలి, ఎట్లా చేయాలనేది అర్థమైతది అబ్బాయిలకు. బయటకెళ్ళి ఒక పని జేసి రాంగానే ఇంకా పని జేస్తున్నా, నువ్వేం జేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడతారండి. కాకపోతే ఇంట్లో ఇవన్నీ చేసి పెట్టి వాళ్ళు తింటుర్రా, తినట్లేరా, ఎవరు తిన్నరు, ఎవరు తినలేరు అని చూసుకోవడం, వాళ్ళు చూసుకోగలుగుతారా? అస్సలు చూసుకోలేరు. వాళ్ళు బయటకెళ్ళి పని చేస్తారు, చేయరని కాదు. అట్లాగే వాళ్ళు బయటకెళ్ళి ఎన్ని పనులు చేస్తారో ఇంట్లో వాళ్ళకి కూడా అన్నే పనులుంటాయి కదా! వాళ్ళని మనం అర్థం చేసుకున్నట్టు మనల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటే బావుంటది కదా! సర్లేండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఏదో ప్రెషర్ వల్ల అట్లా అంటారు. అవన్నీ అయితే పట్టించుకోవద్దు గానీ, ఇంకా నేనైతే నా వర్క్ అయితే డే రొటీన్ ఎట్లా నడుస్తుందంటే ఈరోజైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను ఎప్పుడైనా సరే ఇంకా వాకిలైతే పెద్దగా ఏమి ఉండదు. అందుకే ఇంకా వాకిళ్ళు ఊడ్చేటప్పుడు అట్లా ఇల్లు ఊడ్చేటప్పుడు అయితే ఏం చూపించను. ఎందుకంటే ఉన్నది ఒక రూము, చిన్న వాకిలి కాబట్టి. ఇంకా బోళ్ళైతే నేను పక్కకు అటు సైడ్ తోముతా. ఇంకా బోళ్ళు తోమేసుకున్న తర్వాత అయితే ఇంకా రొటీన్‌గా నేనైతే రైస్ అయితే పెట్టేసిన. రైస్ అయ్యింది. ఇంకా పప్పు కర్రీ అయితే వండుతున్నా. అక్క ఎప్పుడు పప్పు కర్రీయేనా అని అనకండి. ఇంకా పప్పు కర్రీ అయితే చేస్తున్నా. అయినా మా ఆయనకు బాగా అలవాటయిపోయిందండి. బావి కాడికి పోతాడు. బావి కాడికి పోయే టైంలో ఎప్పుడు ఏదోటి మర్చిపోతాడండి. సగం దూరం వరకెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తాడు. ఇట్లా ఒక 2, 3 సార్లు చేస్తాడు. ఇంకా నన్ను అటు ఇటు తిప్పిస్తాడు. ఇంకా ఈసారి వెళ్ళేటప్పుడు అయితే స్పెట్స్ మర్చిపోయిండండి. ఇంకా తీసుకొచ్చి ఇయమంటే వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తున్నా. ఇంకా బైక్ తీసుకొచ్చి స్టెప్స్ దగ్గర ఆపిండు కదా అని ఇంకా దిగకుండా ఇస్తే, కిందికి దిగకు కాళ్ళకు మట్టి అంటుతుంది అని చెప్పేసి అయితే అంటున్నాడండి. అవును, నేను దిగ, నా కాళ్ళకు మట్టి అంటుతుందని నేను కూడా ఇంకా నవ్వుకుంటే సమాధానం చెప్పి అయితే ఇంట్లోకి వచ్చేసి ఇంకా టీ అయితే పెడుతున్నా అండి. 2 రోజుల నుంచి టీ తాగొద్దని ఎంత అనుకున్నా ఇంకా తాగుతున్నా అండి. ఇంట్లో చక్కెర, చాయ్ పత్తి కనిపించిందంటే నాకైతే పిచ్చిలేస్తదండి. చాయ్ తాగాలని చెప్పి. ఒకప్పుడు చాయ్ బాగా తాగేదాన్ని. ఇంకా ఇప్పుడైతే పెళ్ళైన నుంచి అయితే కొంచెం తగ్గించిన. ఎందుకంటే హాస్టల్‌లో ఉన్నప్పుడు కూడా నేను తాగేదాన్ని కాదు. మా ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం తాగేదాన్ని. హాస్టల్ అంత గుర్తొచ్చేది కాదు. ఎందుకంటే రోజు మనకు హాస్టల్‌లో చాయ్ అనేది ఉండదు కదా! ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇంకా తాగేదాన్ని. ఇప్పుడైతే తాగకూడదు అనుకున్నా గూడా ఇంకా ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు చక్కెర, చాయ్ పత్తి తెప్పించి వాళ్ళకి ఒక్కరోజు చాయ్ పెడితే వాళ్ళ వంకతోటి నేను 2, 3 సార్లు పెట్టుకుంటా అండి చాయ్. అసలు నేను తాగొద్దు అని ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఇంకా చక్కెర, చాయ్ పత్తి చూస్తే ఇంకా ఆగకుండా చాయ్ అయితే పెట్టుకుంటా. ప్రతిరోజు ఈ ఒక్కసారే అనుకుంటా. కానీ ఇంకా రోజు చక్కెర, చాపత్తి అయిపోయిన ప్రతిరోజు ఈ ఒక్కసారి అనుకుంటూనే అయిపోతదండి. ఇంకా ఈ రోజుతోటైతే లాస్ట్ అవ్వాలని కోరుకొని మరి చాయ్ పెట్టిన. అదే అనుకోని మరి చాయ తాగాలనుకున్నా నేనైతే. ఇంకా చాయ్ అయితే పెట్టినండి. ఇంకా పప్పు అయితే పోపేసి ఇంకా పెరుగు కోసం అయితే పాలు కొంచెం తీసి పక్కకు పెడుతున్నా. పక్కకు పెట్టి కొద్దిగానే చాయ్ పెట్టుకుందాం అనుకుంటున్నా. నాకైతే పాల మీది మీగడ అంటే చాలా ఇష్టం. ఇంకా అది చాయ్‌లో ఏసుకొని తాగితే ఇంకా ఇష్టం. అందుకనైతే మీగడైతే ఇంకా చాయ ఏసుకునే గ్లాస్‌లో అయితే ఏసుకొని ఇంకా పక్కకైతే పెరుగు కోసం అయితే పాలు తీసి పెట్టి ఇంకా అందులో అయితే చక్కెర, చాపత్తి అయితే ఏస్తున్నా అండి. ఇంకా చక్కెర, చాయ్ పత్తి అయితే సరిపడంత ఏసిన. సరిపోదేమో అనుకోని అసలు నేనెప్పుడైనా చాయ్ కోసం ఒక స్పూన్ షుగర్ వాడేదాన్ని. ఈసారి సరిపోదు కావచ్చని 2 స్పూన్లు వాడిందాకంటే చాయ్ చాలా తియ్యగా అయిపోయింది. అసలు తాగాలనిపించలేదు. నాకెక్కువ స్వీట్ తాగుతే అంటే చాయనే, ఇంకా వేరే స్వీట్స్ ఏం కాదు గానీ, చాయ్ ఎక్కువ స్వీట్‌గా తాగితే తల తిప్పుతదండి. ఎందుకో అట్లా నాకైతే తెలవది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకట్లా అవుతదని. వేరే స్వీట్స్ ఎంత స్వీట్ ఉన్నాయి తిన్నా అట్లా అనిపియదు. కానీ చాయ్ మాత్రం తియ్యగా తాగితే తల తిప్పి వాంత్ వచ్చినట్టు అయితది. అది ఎందుకైతదో నాకు గూడా అర్థం కావట్లేదు.
ఇంకా నా చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒకసారి ఊపేసి ఇంకా దింపి పోసుకోవడం అంతే. ఇంకా పప్పు కర్రీ కూడా రెడీ అయిపోయింది. అన్నం అయింది, కర్రీ అయింది. నేనైతే ఎప్పుడు వంట పొద్దున్నే చేసేస్తా అండి. ఇంకా మా ఆయన కోసం, మా ఆయన అయితే తినేసి బావి కాడికి వెళ్తాడు. అసలు ఈరోజు తినకుండా వెళ్ళిండు. ఇంకెప్పుడు వస్తాడో ఏంటో. ఈరోజు అయితే వంట ఏం లేట్ అవ్వలేదండి. కానీ మా ఆయన మాత్రం ఈరోజు తొందరగా వెళ్ళిండు. ఏదో వర్క్ ఉందని చెప్పేసి అయితే వెళ్ళిండండి ట్రాక్టర్ పైన. ఇంకా వచ్చే వరకు ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. ఇంకా నా చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే తాగుతా అండి. ఇంకా నేనైతే నిన్న తోస్ల ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నా అండి. ఇంకా అందుకనే ఈరోజు చాయ్ పెట్టుకున్న, తోస్ల వంక పెట్టుకుని. 2 తోస్లు ఉన్నాయి కదా, ఇంకా వీటి మందం తినేసి ఇంకా పెట్టుకోవద్దు చాయ్ అని కోరుకొని మరి తాగుతున్నా ఈరోజు. ఇంకా రేపటి నుంచి చాయ్ పెట్టుకోవద్దని. చూద్దాం ఏమవుతుందో, చాయ్ పెట్టుకుంటామా పెట్టుకోమా అనేది రేపటి వ్లాగ్లో నేను చూపిస్తా. ఈరోజైతే ఇంకా ఇదే ఫైనల్ అవ్వాలి నా చాయ్ అని కోరుకొని మరి తోస్ తింటున్నా. ఇంకా అసలు చాయ్ తాగాలనిపిస్తలేదండి. నేను ఎందుకు ఇష్టంగా తాగుతా, కాకపోతే షుగర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా పక్కన మిల్క్ తీసి పెట్టిన కదా, ఆ మిల్క్ అయితే కొంచెం యాడ్ చేసుకొని ఇంకా చప్పగా అయిన తర్వాత అయితే తాగేసిన. పప్పు ఉడికిపోయిందండి. ఇంకా పోపు అయితే వేసేసిన. పోపు వేసేసి ఇంకా పక్కన పెట్టేస్తున్న. రైస్ అయిపోయింది, ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా నా చాయ్ తాగడం అయిపోయింది. కానీ మా ఆయన మాత్రం ఇంకా రాలేదండి తినడానికి. ఇంకా చాలా లేట్ అయితే వచ్చిండండి పాపం. అసలు మార్నింగ్ తినకుండా బ్రష్ చేయకుండా వెళ్ళిండు. ఇంకా 1కి వచ్చి అయితే ఇంకా 1 కూడా కాదండి, 2కి వచ్చి తిన్నాడు పాపం. ఇంకా చాలా హెడేక్ లాగా అనిపించిందంటే ఇంకా తినకపోయేసరికల్లా తల తిప్పుతుందని చెప్పేసి అన్నాడు. ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా తినేసి మళ్ళీ ఇంకా వెళ్ళిపోయిండండి వర్క్ అయితే. ఇంకా ఈవినింగ్ అయితే 5కి అట్లా వచ్చిండు. 5కి వచ్చి మళ్ళీ బావి కాడికి వెళ్ళి గేదెలకు గడ్డి మేత పెట్టి ఇంకా పాలు తీసుకొని వచ్చిండు పాపం. ఈరోజు అయితే మస్తు కష్టపడ్డాడు మా ఆయన. ఇక్కడైతే నేను మా ఆయన ఇంకా కష్టపడుతుండు కదా, ఆయనకి ఏదన్నా స్పెషల్గా చేద్దామని చెప్పేసి అయితే నేను ఎగ్ పికిల్ అయితే పెట్టినండి. అదేనండి గుడ్డు పచ్చడి అందాం మనం తెలుగులో. గుడ్డు పచ్చడి అయితే పెట్టినండి. ఇది సపరేట్గా వీడియో కూడా తీసిన, కావాలంటే చెప్పండి, కామెంట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేస్తా. సపరేట్గా వీడియో కూడా చేసిన నేను. మీకు కావాలని చెప్తే నేనైతే వీడియో అప్లోడ్ చేస్తా. క్లియర్గా అయితే తీసిన అండి. ఎగ్ పికిల్ అయితే సూపర్ టేస్ట్ అయ్యిందండి. ఇంకా మా ఆయన అయితే హ్యాపీగా కడుపు నిండుగా తిన్నాడు. ఆయనకి ఏంటోనండి, అందరికీ పప్పు చారులు అంటే ఇష్టం, నాకు కూడా ఇష్టం. కానీ ఆయనకు పప్పు అంటే అసలు ఇష్టం ఉండదు. ఇంకా పప్పు వండినామనుకో ఆ రోజు ఆయనకు నాకు పగనే. ఇంకా పప్పు ఆయనకు అసలు నచ్చదు. కానీ నేను పప్పు ఎక్కువ తినాలి అని చెప్పేసి అంట. నాకేంటో వారంలో ఒక్కసారన్నా 2 సార్లన్నా పప్పు లేకపోతే ఏదో మిస్ అయిపోయినాం, ఏదో తినలేము అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ ఆకుకూరలు తినమంటే నాకైతే మేక మేస్తుంది కదా గడ్డి, అట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఆకుకూరలు అంటే నాకు నచ్చాయి, మా ఆయనకు అవి మాత్రమే నచ్చుతుంది. నేనేందే మేక గడ్డి తిన్నట్టు అవి ఏందని చెప్పేసి అని నేనంట. నాకైతే ఆకుకూరలల్లో మెయిన్గా పాలకూర అంటేనే ఒక్కటి ఇష్టం అండి. కానీ ఇప్పుడు ఆ పాలకూర తినకుండా అయిపోయింది, తినద్దు కూడా నేను ఆ పాలకూర. అందుకనైతే ఇంకా ఆకుకూరలు బంద్ చేసిన. మా ఆయనకి పోయి తోటకూర అంటే బాగా ఇష్టం, నాకు అసలు అది ఇష్టమే ఉండదు. గడ్డిగా అనిపిస్తుంది తింటా ఉంటే, నాకు నచ్చదండి. కాకపోతే నాకు పాలకూరని అంటే ఇష్టం. కానీ ఇప్పుడైతే తినకుండా అయిపోయింది కాబట్టి తినట్లేము, ఇంట్లో తీసుకొస్తలేము కూడా. ఆకుకూరలల్లో మనకు నచ్చే ఒకే ఒక్క కూర కూడా తినకుండా ఉండాల్సి వస్తుంది అని అప్పుడప్పుడు ఫీల్ అయినా, ఇంకా మన హెల్త్ కోసం తప్పదు కదా అని చెప్పేసి అయితే పక్కన పెట్టేసినండి. ఇంకా టమాటా కూడా తినకుండా ఉందాం అనుకున్నానండి. ఇంకా మా ఆయనకైతే టమాటా వేయకుండా ఏ కూర వండినా అసలు ఒక 1 వీక్ అయితే అసలు తినలేడండి. ఇంకా ఆయన కోసం అయితే మళ్ళీ టమాటా అనేది స్టార్ట్ చేసిన. దానివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుందో ఫ్యూచర్లో చూడాలి. ఇప్పుడైతే ఇంకా ఏం ప్రాబ్లం లేదు, అంతా ఓకేనండి, నార్మల్గానే ఉంది. ఇక్కడైతే మన ఎగ్ పికిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా ఆయన అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయిండు. ఎగ్ పికిల్ తిని నాకు నచ్చిందని చెప్పిండు. ఈ జార్ అయితే పచ్చళ్ళు వేసుకొని ఇలా పెట్టుకుందామని చెప్పేసి అయితే జాతరలో కొన్న, శివరాత్రి జాతరలో 2 months అయిపోయిందండి. 100 రూపీస్కి తీసుకున్న ఈ జార్. ఇంకా ఇన్ని డేస్కి ఈ పికిల్ ఈ జార్లో పడేది ఉంది.
ఇంకా పడింది కూడా. నాకైతే ఫుల్ హ్యాపీ అసలు. నేను మా ఆయన కోసం పికిల్ చేసిన, జార కోసం పికిల్ చేసిన అర్థం కాలేదు. ఏ మాటకు ఆ మాట నేనండి. పికిల్ అయితే సూపర్ స్మెల్ అయితే వస్తుంది. ఇంకా నేనైతే పికిల్ అసలు తీసేసి అందులో జార్లో వేయగానే ఇంకా అందులో ఒక 2 పీసెస్ ఉంచుకొని ఇంకా అన్నం వేసుకొని కలుపుకొని తిన్నా సామి. నిజంగా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవండి. టేస్ట్ మాత్రం బాగా అయింది. పుల్ల పుల్లగా, కారం కారంగా మస్తు మసాలా ఫ్లేవర్స్ అనేటివి ఫస్ట్ టైం నా నాలుకకు తగిలి తెలిసినాయి. సూపర్ టేస్ట్ అయిందండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇట్లా అవుతుందని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టిన. నేను ఎప్పుడైనా ఫుడ్ వీడియోస్లల్లా పికిల్స్ గురించి చెప్తా ఉంటే వినడమే. ఫస్ట్ టైం నా చేతితో నేను పికిల్ పెట్టుకొని తింటూ నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడు, అబ్బా అసలు మామూలుగా అనిపించలేదు నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు చెప్తా ఉంటే నేను వినేదాన్ని, ఇట్లా ఊహించుకునేదాన్ని. టేస్ట్ బాగుంది, ఇట్లా పుల్ల పుల్లగా స్పైసీగా నోటికి ఆ కారం తగులుతూ ఆ మసాలా ఫ్లేవర్స్ తెలుస్తూ ఎంత టేస్ట్గా ఉంది అని వాళ్ళు చెప్తా ఉంటే నేను వినడమే. ఫస్ట్ టైం నేను ఆస్వాదించి మరీ చెప్తున్నా. సూపర్ ఉందండి. మరీ అంత హార్డ్గా ఏం లేవు అండి. పీసెస్ చాలా బాగున్నాయి. ఇట్లా ఒక ముద్ద కట్టుకొని అందులో ఒక ఎగ్ పీస్ పెట్టేసి ముద్ద కట్టేసుకొని ఫుల్ సూపర్ టేస్ట్ అయిందండి. పుల్లగా స్పైసీగా మసాలా ఫ్లేవర్స్ తోటి చాలా సూపర్ అయిందండి. పట్టండి ఇంకో ముద్ద. గిన్నె ఊడ్చుకొని తినేసిన. టేస్ట్ సూపర్.